మీరు చెప్పిన రేటుల్లో ఎలాంటి అనాథ పిల్లల్ని ఆశ్రమంలోకి తీసుకోలేదండి. అదేంటి సార్, 20 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయిని ఇక్కడే జాయిన్ చేశారని, ఆ తర్వాత ఎవరో స్పాన్సర్స్ వచ్చి ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్లి చదివించారని చెప్పారు. నేనిక్కడ 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మీరు చెప్పినట్టుగా ఈ ఆశ్రమం నుంచి ఎవరిని అలా పంపించలేదు. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. రంగా బా నేను మీ అనాథాశ్రమానికి డొనేషన్ ఇస్తున్నాను. ఫ్యూచర్లో పిల్లలకి ఏదైనా అవసరమైనా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. రంగా బా పద. నాను చెప్పాను కదా బావా, గుంట ఫేక్ అంటే ఫేక్ అని. ఓరు 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 అమ్మ 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 అంటే ఎంత గొప్ప మోసం చేసేసినది అదే. ఇంత ప్లాన్డ్గా వచ్చింది అంటే డెఫినెట్గా తన వెనుక ఎవరో ఒకరు ఉండుంటారు రంగా. ఆ గుంట కొప్పట్టుకుని పట్ట 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 4 పీకులు పీకెత్తే అదే నిజం కక్కేట్టు కదేటి. ముందు ఈ విషయాన్ని అత్తయ్య మావయ్యకి చెప్పాలి. ఎంతో కాలంగా కూతురు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళిద్దరిని ఎందుకు మోసం చేశావని చెప్పి ఆ జయని నిలదీయాలి. పద. అన్నయ్య కనబడట్లేదు. సార్తో ఏమైనా బయటకు వెళ్ళడా ఏంటి? హలో, ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? అన్నయ్య కూడా మీతోనే ఉన్నాడా? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారేంటి? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి గంగా. ఏంటి సార్? జయ అత్తయ్య వాళ్ళ కూతురు కాదు. ఏంటి సార్ మీరు అనేది? నేను రంగా ఇప్పుడే అనాథాశ్రమంలో ఎంక్వైరీ చేస్తే నిజం తెలిసింది. ఎంత మోసం! పాపం సుధమ్మ తన కూతురు తిరిగొచ్చిందని ఎంత సంతోషపడుతుందో. సార్, ఆ జయని ఊరికే వదలకూడదు. అందుకే మేమిప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నువ్వు కూడా వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చేసి. అత్తయ్యకి ఈ నిజం తెలిస్తే చాలా బాధపడుతుంది. నువ్వుంటే తనని కొంచెం కన్సల్ట్ చేయగలుగుతావు. సరే సార్, నేను ఇప్పుడే బయలుదేరుతాను. దేవుడు ఎప్పుడు మంచోళ్ళకే పరీక్ష పెడతాడు. నిజం తెలిస్తే సుధమ్మ ఏమైపోతుందో ఏమో. అసలు ఆ అమ్మాయి వచ్చిన రోజే మనం అన్ని విషయాలు డీటెయిల్డ్గా అడగాల్సింది. మధ్యలో వీరు వచ్చి తనే వాళ్ళ కూతురు అన్నట్టు కన్ఫర్మ్ చేశాడు. వీరు ఎందుకు కన్ఫర్మ్ చేశాడు? ఇందులో వీరు ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. అసలు అత్తయ్య కన్న కూతురు ఎవరో ఖచ్చితంగా తెలిస్తే మనకే ప్రాబ్లం ఉండదు. గంగయ్య వాళ్ళ కూతురని చెప్పేస్తేనే మంచిది. సోదమ్మ గారు ముందే అసలు నిజం చెప్పేస్తాను.